హలో అండి, నేను మీ సునీత. కార్తీక మాసంలో వచ్చే ముఖ్యమైన పండుగలో క్షీరాబ్ది ద్వాదశి ఒకటి. ఈ ద్వాదశికి ఈ మాసంలో ఎంతో విశిష్టత ఉంది. కార్తీక పౌర్ణానికి ముందు వచ్చే ద్వాదశిని క్షీరాబ్ది ద్వాదశి అంటారు. ఈ రోజు తులసమ్మ దగ్గర చేసుకునే పూజకి ఎంతో పుణ్యఫలంతో పాటు స్త్రీలకు సౌభాగ్యాన్ని ఇస్తుంది ఆ శ్రీ మహాలక్ష్మి. కనుక ప్రతి ఒక్కరూ ఎంతో పవిత్రతతో ఈ పూజని చేసుకుంటారు. ఈ ఇయర్ మనకి ద్వాదశ గడియలు 2వ తారీఖు ఉదయం 2:51 మొదలయ్యి అర్ధరాత్రి 1:21 వరకు ఉంటుంది. కనుక ప్రతి ఒక్కరూ బ్రహ్మముహూర్తంలో ఈ పూజని చేసుకోవచ్చు, లేదా సాయంకాలం కూడా ఈ పూజని చేసుకోవచ్చు. ఈ ద్వాదశి పూజ నేను బ్రహ్మముహూర్తంలో చేసుకుంటున్నాను. గణపతి పూజ కోసం పసుపు గణపతిని, పిండి దీపం, ఉసిరిక దీపం, క్షీర దీపం, ఉసిరిక చెట్టు ఇలా అన్నీ ముందుగానే ఏర్పాటు చేసుకున్నాను. నేను పాటించే పూజా విధానాలు సింపుల్గాను తక్కువ ఖర్చుతో కంప్లీట్ అయ్యే విధంగా నా దగ్గర ఉన్న వస్తువులని వాడుకుంటూ ఎంతో పవిత్రంగాను ఆ దేవుదేవుల యందు మనసు ఉంచి పూజను ప్రారంభిస్తాను. ఈరోజు ఈ పూజను కూడా ఈ ప్రాసెస్లో చేసుకుంటున్నాను. నేను చేసే పూజా వీడియోస్ ఎక్కడా కూడా ఆచారాలకు విరుద్ధంగా చేయను. ఒక పూజకి కావాల్సిన నియమాలు, విశిష్టతలు, ఆచారాలు తెలుసుకొని మరియు నాకు మా గురువు గారి ద్వారా నేర్చుకున్న విధి విధానాలను మాత్రమే పాటిస్తాను. మొదటిగా ద్వారగుమ్మానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ముగ్గులు వేసుకొని ఉర్లిని ఏర్పాటు చేసి నా దగ్గర ఉన్న పుష్పాలను వేసి అలంకరించాను. తరువాత నా దగ్గర ఉన్న పీటకి పసుపు రాసి ముగ్గులు వేసుకుని కుంకుమ బొట్లు పెట్టుకున్నాను. చిన్న ఉసిరి చెట్టుని తులసమ్మ దగ్గర పెట్టి తులసి కోటను శుభ్రపరచుకొని చిన్న కృష్ణుని కూడా పెట్టుకున్నాను. ఈరోజు ఉసిరి కొమ్మను లేదా ఉసిరి చెట్టును విష్ణు స్వరూపంగా భావించి లక్ష్మీ స్వరూపమైన తులసి కోట దగ్గర పెట్టి పసుపు కుంకుమలతో అలంకరించి లక్ష్మీనారాయణులను నిలవ అయి ఉండే తులసి ఉసిరికి వివాహం జరుపుతారు. ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడున పాలకడల్లో యోగ నిద్రించిన మహావిష్ణువు కార్తీక ఏకాదశి నాడు మేల్కొంటారు అనేది పురాణ కథనం. అలాగా యోగ నిద్ర నుంచి మేల్కొన్న శ్రీహరి ద్వాదశి రోజు లక్ష్మీదేవిని కళ్యాణం చేసుకున్నాడు. ఇంత విశిష్టత కలిగినది ఈ క్షీరాబ్ది ద్వాదశి. పూజను ఈరోజు సాయంత్రం చేసుకోవాలి అనుకునేవారు తులసి కళ్యాణం, తులసి దాత్రి పూజ, ద్వాదశి దీపాలు సాయంత్రం 6:01 నుంచి 8:39 లోపు చాలా బాగుంటుంది. ఈరోజు తులసీదేవి వ్రత కథ చదువుకుంటే చాలా మంచిది. మీరు చదువుకున్నా లేదా వినినా కూడా చాలా మంచిది. వీడియో రూపంలో యూట్యూబ్లో చాలా ఉన్నాయి, మీరు వాటిని పెట్టి వినవచ్చు. ఈరోజు అమ్మవారి దగ్గర మీకు వీలున్న దీపాలు వెలిగించి ఈ వ్రత కథను వినడం వల్ల మీరు ఈ వ్రతం చేసిన పుణ్యం దక్కుతుంది. మనం ఏ పూజ చేసినా లేదా వ్రతం చేసినా ఆ పూజ యొక్క కథను తెలుసుకోవడం వల్ల ఆ పూజ యొక్క గొప్పతనం తెలుస్తుంది. అప్పుడు మనం చేసే ప్రతి పూజకి ఎక్కువ ఫలితం దక్కుతుంది. ఈ ద్వాదశిని పావన ద్వాదశి, తులసి ద్వాదశి అని అంటారు. క్షీరసాగరంలో దర్శనమిచ్చే ఆ శ్రీ మహావిష్ణువు ఈ ద్వాదశి రోజున మాత్రం శ్రీ మహాలక్ష్మితో కూడి బృందావనానికి వచ్చి తమ ప్రియ భక్తులకి దర్శనమిస్తాడు. బృందావనం అంటే మన ఇంట్లో ఉండే తులసి కోటని బృందావనం అంటారు. ఈ శ్రీ మన్నారాయణుడు బృందావనంకి రావడం వల్ల ఆ తులసి అమ్మకి బృంద అని పేరు కూడా వచ్చింది. ఈ బృందావనంలో ఈరోజు ఆ శ్రీ మహావిష్ణువుని ఉంచి భక్తి శ్రద్ధలతో పూజలు చేయడం వల్ల సకల శుభాలు కలుగుతాయి. ఈ రోజు క్షీరాబ్ది ద్వాదశి ఈ బృందావనంలో దీపాలు వెలిగించడం వల్ల సంవత్సరం రోజులు దీపం వెలిగించిన పుణ్య ఫలితం వస్తుంది. ఈ ద్వాదశి నాడు వీరికి కళ్యాణం జరిపించడం వల్ల సకల శుభాలు కలుగుతాయి. విష్ణు స్వరూపమైన ఉసిరి చెట్టుకి, లక్ష్మీ స్వరూపమైన తులసికి వివాహం జరపడం వల్ల చాలా మంచిది. క్షీరాబ్ది ద్వాదశి నాడున తులసిని పూజించడం చాలా మంచిది. నేను చేసే క్షీరాబ్ది ద్వాదశి పూజ కోసం మొదటిగా పసుపు గణపతిని చేసుకొని కుంకుమ బొట్లు పెట్టి నా దగ్గర ఉన్న గణపతి ప్రతిమను పసుపు ముద్దకు పెట్టుకొని ఒక లోటస్ స్టాండ్లో బియ్యం పోసుకొని దానిపైన ఒక తమలపాకుని పెట్టి ఈ గణపతిని అక్కడ ఏర్పాటు చేసుకున్నాను. పసుపు రాసిన పీటకి ముగ్గులు వేసి కుంకుమ బొట్లు పెట్టుకున్నాను. చాలామంది ఈ ముగ్గుల ప్లేస్లో విష్ణు నామాలు, చక్రం, శంకు ముగ్గులు వేసుకుంటారు. నేను మాత్రం అమ్మ పాదాలు వేసి పక్కన చిన్న ముగ్గులు పెట్టుకున్నాను. మీరు మీకు ఇష్టమైన ముగ్గులు వేసుకోవచ్చు. నేనైతే ఇలా వేసుకున్నాను. ఈరోజు మనం ఈ బృందావనంలో పెట్టే దీపాలకి ఎంతో విశిష్టత ఉంది. కాబట్టి మీ దగ్గర ఉన్న ప్రమిదలకి మరియు కుదిరితే పిండి దీపాలు, ఉసిరి దీపాలు, క్షీర దీపాలను వెలిగించుకోవడం చాలా మంచిది. మీకు టైం లేదు, కుదరదు అనుకుంటే తులసి అమ్మవారి కథను విని అమ్మ నామాన్ని జపించడం వల్ల చాలా మంచిది. కార్తీక మాసంలో చాలా మంది నాన్ వెజ్ తినకుండా ఎంతో పవిత్రంగా నియమ నిష్టలతో ఈ మాసాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరిస్తారు.
ఈ నెలలో ప్రతిరోజు కూడా చాలా విశేషమైన రోజు. కార్తీక పురాణం ప్రకారం తెలిసి పూజ చేసినా తెలియక చేసినా పుణ్య ఫలితం తప్పక వస్తుంది. తులసి ఉసిరి చెట్లని నేను పక్కపక్కగా పెట్టుకున్నాను. మీరు ఒకే పాదిలో కూడా పెట్టి చేసుకోవచ్చు. కానీ ఈరోజు ఆదివారం కనుక తులసిని నాటకూడదు. కాబట్టి మీరు పూజా రూమ్లో ఒక తులసి ఉసిరి కొమ్మలను ఉంచి పవిత్రంగా భక్తితో పూజ చేసుకోవచ్చు. మొదటిగా తులసి కోటకు ఉసిరిక చెట్టుకు నీళ్లు పోసి పసుపు కుంకుమ బొట్లు పెట్టుకోవాలి. అంతేగాని చెట్లపైన వేయకూడదు. చాలామంది అలా చల్లుతూ ఉంటారు. ఆ విధంగా చేయకూడదు. ఎందుకంటే అమ్మవారు నిద్రపోతారు అంటారు. కనుక పాదిలో పసుపు కుంకుమలు పెట్టుకోవాలి. ఒకవేళ మీరు ఉసిరి చెట్టు లేదా కొమ్మ దొరకకపోయినా ఉసిరిక కాయను తీసుకొని పసుపు కుంకుమ బొట్టు పెట్టి స్వామివారిగా భావించి మనం పూజలో పెట్టుకోవచ్చు. నా దగ్గర చెట్టు ఉంది, అయినా నేను ఒక ఉసిరికాయకు పసుపు కుంకుమ బొట్లు పెట్టి స్వామివారిగా భావించి ఈ తులసి పాదిలో పెట్టుకున్నాను. ఈ ఉసిరినే దాత్రి అంటారు. అందుకనే స్వామివారిని తులసి దాత్రి సమేత శ్రీ లక్ష్మీనారాయణ స్వామి అని అంటారు. ఉసిరి చెట్టు దొరకని వాళ్ళు ఇలా పెట్టి కూడా పూజ చేసుకోవచ్చు. నా దగ్గర ఉన్న ఈ చిన్న చిన్న ప్లాంట్స్తో మా ఇంట్లో ఇలా ఒక బృందావనం లాగా ఏర్పాటు చేసుకున్నాను. ఈ బృందావనంలో ఉండే తులసి ఉసిరి కొమ్మలకి నా దగ్గర ఉన్న ముత్యాల దండని వేసి చిన్ని కృష్ణయ్యకి నెమలి పింఛాన్ని పుష్పాన్ని పెట్టి అలంకరించాను. ఇలా చేయడం వల్ల ఆ నిజమైన బృందావనంలో సాక్షాత్తు స్వామి అమ్మవార్లకి స్వయంగా పూజ చేసుకున్న అనుభూతి కలిగింది. ఇప్పుడు పూజకి కావలసిన పసుపు అక్షంతలు, పుష్పాలు, ప్రమిదలు, తమలపాకులు, ఒక్కలు, అమ్మకి నైవేద్యంగా ప్రసాదం, పండ్లు, పుష్పాలు అన్నీ కూడా ముందుగా ఏర్పాటు చేసుకొని ఒక్కొక్కటిగా స్వామి అమ్మవార్ల దగ్గర పెట్టుకోవాలి. తులసి వ్రత కథ చదవడం కోసం కొంచెం అక్షంతలు, పుష్పాలని ఒక ప్లేట్లో ఏర్పాటు చేసుకోవాలి. నేను మొదటిగా గణపతి దగ్గర దీపాలను వెలిగించి ఆ తర్వాత పిండి దీపం మరియు క్షీర దీపాన్ని, ఉసిరి దీపాలని వెలిగించుకున్నాను. మీకు కుదిరితే ఇలా దీపాలను పెట్టుకోండి. టైం లేదు అనుకుంటే తులసి అమ్మ దగ్గర ఒక ఉసిరికాయ పెట్టి దీపం పెట్టుకొని మీకు వచ్చిన తులసి విష్ణు నామాలను పఠించుకోండి. తరువాత నేను పంచోపచారాలతో గణపతికి మరియు స్వామి అమ్మ వాళ్ళకి పూజ చేసుకున్నాను. ఈ పూజను కళ్యాణం అవ్వని వాళ్ళు నియమనిష్టలతో పూజను చేసుకొని వ్రత కథను చదివిన తరువాత ఆ అక్షంతలను తల మీద వేసుకోవడం వల్ల శీఘ్రంగా వివాహం అవుతుంది అని పెద్దలు చెబుతారు. ఈ కార్తీక మాసంలో వచ్చే కార్తీక పౌర్ణమికి ఎలా పూజ చేసుకోవాలి, 365 ఒత్తులు ఎలా వెలిగించుకోవాలి, పౌర్ణమి రోజు వెలిగించుకోలేని వారు మళ్ళీ ఎప్పుడు వెలిగించుకోవచ్చు, 2వ కార్తీక సోమవారం పూజా విధానం ఎలా చేసుకోవాలి, ఇలా ప్రతిదీ కూడా నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఈ మాసం అంతా శివ పంచాక్షరి మంత్రం, రౌద్రం మరియు ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని పఠించడం వల్ల ఆ శివకేశవుల అనుగ్రహం తప్పక కలుగుతుంది. ఈ కార్తీక మాసంలో పిండి దీపాలను వెలిగించడం వల్ల ఎంత పుణ్య ఫలితం, దాన ఫలితం వస్తుందో ఒక చిన్న కథ రూపంలో మీకు తప్పకుండా నెక్స్ట్ వీడియోలో చెప్తాను. మీరు ఆ వీడియోని మిస్ అవ్వకుండా చూడండి. నేను చేసుకున్న ఈ క్షీరాబ్ది ద్వాదశి పూజ నచ్చినట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.